అమ్మా, వ్యాపారంలో మనకి బాగా నష్టం వచ్చింది కదా. అప్పుల వాళ్ళందరూ చాలా ఇబ్బంది పెడుతున్నారు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నానమ్మా. పట్నం వెళ్ళి ఏదో ఒక ఉద్యోగం చేసి నెల నెలా మీకు డబ్బు పంపిస్తూ ఉంటాను. దాంతో కొంచెం అప్పు కట్టుకుంటూ మిగిలిన డబ్బుతో మీరు జీవించండి. మీరు చెప్పింది నిజమే అండి. కానీ కుటుంబాన్ని వదిలేసి మీరు అలా దూరంగా ఉంటే మేము ఇక్కడ ఎలా ఉండగలము? మేము ఒంటరిగా జీవించాలి కదా పిల్లల్ని పెట్టుకొని. పైగా ఎవరూ తెలియని ఊర్లో మీరు కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందేమో. ఒక్కసారి ఆలోచించండి. అవును నాయనా, నువ్వు వెళ్ళి అక్కడుంటే నీ మీద దిగులుతోనే ఇక్కడ రోజులన్నీ గడిచిపోతూ ఉంటాయి. అదేదో ఊర్లోనే ఏదో ఓ పని చేసుకుంటా సంపాదించుకొని నిదానంగా అప్పులు కట్టుకుందాంలే. నేను ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో నాయనా. ఒక్కడివే పట్టణంలో కష్టపడలేవు. అమ్మా, మీరు ఇంకేం ఆలోచించకండి. నేను ఇక్కడ ఇలాగే ఉంటే ఆ అప్పులన్నీ ఎప్పుడు తీరాలి? కొద్ది రోజులాగితే వాళ్ళు మనకున్న ఈ ఇల్లు కూడా వేలం వేసేస్తారు. అంతవరకు తెచ్చుకోవడం అవసరమా చెప్పు? నేను పట్నం నుంచి మీకు ఉత్తరాలు రాస్తూ ఉంటాను. రోజు ఫోన్ చేస్తూ ఉంటాను. నెలకు ఒకసారి వచ్చి వెళ్తూ ఉంటానమ్మా. కష్టపడితే కానీ ఈ రోజుల్లో బ్రతకలేము. ఇంకా మీరేం మాట్లాడొద్దు అని చెప్పేసి రమేష్ పట్నం బయలుదేరతాడు. అత్తయ్య, నేను కూడా ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈరోజు నుంచి నేను కూడా పొలం పనికి వెళ్తాను అత్తయ్య. వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడు అన్నట్టు నేను కూడా ఏదో ఒక రూపాయి సంపాదించానంటే ఆయన పంపించే డబ్బులు అప్పులు కట్టుకున్నా సరే మన డబ్బుతో ఇల్లు గడుపుకోవచ్చు, పిల్లల్ని పోషించవచ్చు. అప్పుడు ఆయన ఎక్కువ రోజులు పట్నంలో ఉండి పని చేయాల్సిన అవసరం ఉండదు కదా అత్తయ్య. రేపటి నుంచే నేను పనిలోకి వెళ్తాను. మంచి మాట చెప్పావు కోళ్ళ. కానీ నీతో పాటు నేను కూడా వస్తాను. ఇంట్లో ఉన్న ఒక్కదాన్నే కదా, నాకు ఏం తోచదు. ఇద్దరం కలిసి పని చేసుకుంటే ఒక రూపాయి ఎక్కువగా వస్తుంది. వాడు పట్నంలో కష్టపడే రోజులు కూడా తగ్గిపోతాయి కదా కోళ్ళ. నేను కూడా నీతో పాటు పనికి వస్తాను. అదేంటి అత్తయ్య అలా మాట్లాడుతున్నారు? మిమ్మల్ని ఎలా పనికి తీసుకెళ్తానో చెప్పండి. మీరు అసలే వయసులో పెద్దవాళ్ళు. మీరు ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోండి చాలు. నేను వెళ్ళి వస్తాను పనికి. లేదు కోళ్ళ, ఇప్పుడంటే నా కాలు చెయ్యి బాగానే ఉన్నాయి కదా. అవి ఎలాగూ పని చేయనప్పుడు ఇంట్లో ఉండి మీరు పెడితే తింటాను. కానీ ఇప్పుడు నాకు ఓపిక ఉన్నప్పుడు ఎందుకే నేను ఇంట్లో ఉండాలి? నువ్వు ఇంకేం మాట్లాడమాక. నేను కూడా నీతో పాటు వస్తున్నాను అంతే అని అత్తాకోడళ్ళు ఇద్దరూ కలిసి పొలం పనికి వెళ్తూ ఉంటారు. కానీ ఎంత పని చేసినా వచ్చే డబ్బులు అప్పు కట్టడానికి ఇంకా ఇంట్లో తినడానికే సరిపోయేవి కాదు. అయినా ఎలాగోలా అత్తాకోడళ్ళిద్దరూ సర్దుకుంటూ జీవిస్తూ ఉంటారు. ఒకరోజు సువర్ణ దగ్గరికి కొడుకు రాము వస్తాడు. అమ్మా, మా స్కూల్లో ఇవాళ టీచర్ నన్ను పిలిచి నీకు ఫీజు కట్టడానికి డబ్బులు ఇచ్చే టైం అయిపోయిందని, మీ అమ్మ వచ్చి ఫీజు కడితేనే రేపటి నుంచి నువ్వు స్కూల్కి రావాలి అని, లేకపోతే నువ్వు స్కూల్కి రావద్దు అని చెప్పారమ్మా. పిల్లలందరూ నన్ను చాలా ఎగతాళి చేశారమ్మా స్కూల్లో. అదేం లేదు నాన్న, నేను రేపు స్కూల్కి వచ్చి మీ టీచర్ గారితో మాట్లాడతాను. రేపు నేను మీ ఫీజు కట్టేస్తాను. నువ్వేం దిగులు పడకు. నువ్వు వెళ్ళి ప్రశాంతంగా ఆడుకో నాన్న. అది కాదమ్మా, నేను స్కూల్కి అసలు వెళ్ళను. స్కూల్ డ్రెస్ కూడా సరిగ్గా లేదు. టీచర్ ఏమో ఫీజు కట్టలేదని చెప్తుంది. నన్ను అందరూ ఎగతాళి చేస్తున్నారమ్మా. మంచి బట్టలు కూడా లేవని. రెండంటే రెండే రోజులు నాన్న. నీకు ఈలోపు నేను స్కూల్ యూనిఫామ్ తీసుకొస్తాను. అలాగే నీ స్కూల్ ఫీజు కూడా కట్టేస్తాను. నువ్వు సంతోషంగా స్కూల్కి వెళ్తావు. నువ్వు ముందు వెళ్ళి ఆడుకోనన్నా. ఏంది కోళ్ళ ఇది? బిడ్డ ఎంత కష్టపడితేనో మనల్ని నోరు తెరిచి ఇలా అడుగుతాడు.
పసిపిల్లలను కూడా బాధ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. దేవుడు మనల్ని ఎందుకు ఇంత పేదరికంలో పుట్టించాడు? నాకేం అర్థం కావడం లేదు. ఇప్పుడు ఏం చేస్తావు కోళ్ళ? మీరేం ఆలోచించకండి అత్తయ్య. నేను మనం పనిచేసే యజమాని దగ్గర కొంత డబ్బులు అడుగుతాను. ఆ డబ్బు తీసుకొచ్చి బాబు స్కూల్ ఫీజు కట్టేస్తాను. మీరు ప్రశాంతంగా తిని పడుకోండి. అసలే మీకు బీపీ ఉంది. ఇవన్నీ ఆలోచించి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు అని చెప్తుంది. ఒకరోజు సువర్ణ నది ఒడ్డుకి నీరు తీసుకొని రావడానికి తలపై కుండ పెట్టుకొని బయలుదేరి వెళ్తూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటుంది. ఓ దేవుడా, మాకు నీ కష్టాలు ఇచ్చావు. మమ్మల్ని ఈ పేదరికం నుంచి ఎప్పుడు బయటపడేస్తావు? మేము అందరిలాగే ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఎప్పుడు జీవిస్తాము అని తనలో తానే మాట్లాడుకుంటూ నడుస్తూ వెళ్తూ ఉంటుంది. ఇంతలో సువర్ణకి ఒక ఆవిడ ఎదురవుతుంది. ఆగు తల్లి, ఆగు. నదికి నీరు తీసుకురావడానికి వచ్చావా? నువ్వు గనక నీ కుండలో నీళ్లు నాకు కొద్దిగా ఇచ్చావంటే నువ్వు నాకు చాలా మేలు చేసిన దానివి అవుతావమ్మా. కొంచెం నీ కుండలో నీరిస్తావా? పక్కనే అంత పెద్ద నది పెట్టుకొని నది దగ్గర నీళ్లు త్రాగకుండా ఎందుకని నా కుండలో నీరే అడుగుతున్నారా మీరు? నాకేం అర్థం కావడం లేదు. లేదమ్మా, నా దగ్గర ఒక వరం ఉంది. ఎవరైనా సరే నాకు సహాయం చేస్తేనే నేను వారికి సహాయం చేయగలను. ఇప్పుడు నువ్వు గనక ఈ కుండలో నీరు నాకు సహాయం చేసి నీ కోరిక ఏముందో, నువ్వు ఏ కష్టంలో ఉన్నావో చెప్తే నేను దానికి తగ్గట్లుగా నీ కోరిక తీర్చగలను. అది నేను ఒక్కసారే చేయగలను. అందుకే ఇలా అడుగుతున్నాను. అవునండి, మేము చాలా కష్టాల్లో ఉన్నాం. చాలా అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాం. మీరు గనక నాకు అప్పుల బాధలు తప్పించే మార్గం చూపించినట్లయితే మీకు నేను నీరు ఇస్తాను అని చెప్తుంది సువర్ణ. అమ్మా, నేనైతే నీకు డబ్బు పరంగా ఇవ్వలేను, కానీ ఇదిగో ఈ చెట్టు తీసుకొని వెళ్ళి మీ ఇంటి దగ్గర నాటు. ఇది ఒక్క రోజులోనే చాలా పెద్ద చెట్టు అవుతుంది. దీనికి ఆగకుండా ఫలాలు కాస్తూనే ఉంటాయి. వీటిని అమ్ముకొని మీరు మీ జీవితాన్ని సాఫీగా సాగించవచ్చు అని చెప్తుంది. అలాగే సువర్ణ దగ్గర నీరు త్రాగి అక్కడి నుంచి ఆవిడ వెళ్ళిపోతుంది. సువర్ణ ఆ చెట్టు తీసుకొని సంతోషంగా ఇంటికి వస్తుంది. కానీ సువర్ణ మనసులో సందేహం మాత్రం ఉండిపోతుంది. అలాగే సువర్ణ ఇంటికి వచ్చిన వెంటనే అత్తగారు శారద ఇలా అడుగుతుంది. ఏంటి కోళ్ళ ఇది? ఏంది జాంకాయ చెట్టు తీసుకొచ్చావు? అయినా ఇంత చిన్న చెట్టుకి ఇన్ని కాయలా? ఈ చెట్టు ఎక్కడ దొరికిందే నీకు? చాలా బాగుంది. అలా మాట్లాడే లోపే ఆ చెట్టు పెద్ద చెట్టు అయిపోతుంది. అప్పుడు సువర్ణ చాలా సంతోషంతో అత్తగారికి నది ఒడ్డున జరిగిందంతా చెప్తుంది. ఆవిడ ఎవరో కానీ మన కష్టాలన్నీ పోవాలని చాలా కష్టపడింది. తనకున్న ఒక్కగానొక్క కోరికని నాకిచ్చింది అత్తయ్య. ఈ చెట్టు పండ్లు మనం కోసే కొద్దీ వస్తూనే ఉంటాయి. ఈ రోజు నుంచి మనం జామకాయల బిజినెస్ చేసుకోవచ్చు. ఈ వ్యాపారం చేసుకొని ఈ వ్యాపారంలో మనం లాభాన్ని పొంది చిన్న చిన్నగా మన అప్పులన్నీ తీర్చేయచ్చు. ఇంకా ఆయన పట్నంలో పని చేయాల్సిన అవసరమే లేదత్తయ్య. అవును కోళ్ళ, దేవుడు మనందరున్నాడు. మన కష్టాలు తీర్చడానికి ఆ పెద్ద ఆవిడ రూపంలో వచ్చి మనకి ఈ మార్గాన్ని చూపించాడు. మన పేదరికంలో ఉంటాం, దేవుడు కూడా చూడలేకపోయాడే. అందుకే దేవుడు మనిషి రూపంలోనే వచ్చి సహాయం చేశాడు. ఈ రోజు నుంచి నా బిడ్డ కష్టాలన్నీ తీరిపోయినట్టే. నా మనవడికి మంచి చదువు చెప్పించాలి. నువ్వు కూడా చాలా కష్టపడ్డావే. ఈ రోజు నుంచి మనిద్దరం కలిసే ఈ జామకాయల వ్యాపారం చేద్దాము. అలా అత్త కోడళ్ళిద్దరూ కలిసి పండిన జామకాయలన్నీ కోసి రోజు జామకాయలు అమ్ముతూనే ఉంటారు. వాళ్ళు కోసే కొద్దీ ఆ చెట్టు ఇంకా ఫలాలను ఇస్తూనే ఉంటుంది. కొద్ది రోజుల్లోనే వాళ్ళ అప్పులన్నీ తీరిపోయి కొంత డబ్బు దాచుకునే పరిస్థితికి కూడా వస్తారు.
అయినా కానీ జామ చెట్టు కాయలు ఇస్తూనే ఉంటుంది. ఇది ఇవాల్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.